గోదావరి జిల్లా పెదపుడి మండల వేండ్ర గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు నర్ల మంగయ్యమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నందు సోమవారం వృద్ధులు నిరుపేదలు దివ్యాంగులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. పరమాన్నం, పులిహార, బిర్యానీ, అరటిపండు, అప్పడం, సోయా చిప్స్, కర్రీ, పచ్చడి, సాంబార్, పెరుగు వంటి 10 రకాల వంటకాలతో కూడిన చక్కని విందును భోజనాన్ని నిరుపేదలు తృప్తిగా భుజించారు. ఆ వృద్ధుల కళ్ళల్లో ఆనందం కనిపించింది. వారంతా అన్నదాత సుఖీభవ అంటూ దీవెనలు ఇచ్చారు. ఇదే మాదిరిగా పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర ఫంక్షన్ల సందర్భంగా పెద్దల జ్ఞాపకార్థం సుఖీభవ ట్రస్ట్ నందు ఎవరైనా భోజనాలు పెట్టదలుచుకుంటే ట్రస్ట్ చైర్మన్ పూల షాపు వెంకన్నను సంప్రదించాలి అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సూర్యప్రకాష్ రావు, జగ్గంబుడి కృష్ణ, యాగా రాంబాబు, యాగా దుర్గారావు, యాన్రా బుల్లబ్బులు, బంగారు బాబు, ధూళిపూడి ప్రభాకర్, ఎస్ మహి తదితరులు పాల్గొన్నారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్కు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా దాతలందరికీ కూడా మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ తెలియజేస్తూ, అలాగే ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేండ్ర గ్రామ కాపురస్తులు నర్ల మంగయ్యమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. నర్ల మంగయ్యమ్మ గారికి ఆత్మశాంతి చేకూరాలని,
అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయుర్వేద్యంతో సుఖ సంతోషాలతో ధనధాన్య అభివృద్ధితో పిల్లపాపలతో హాయిగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఎన్నో గొప్ప దానాలు చేస్తూ మా ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్కి ఎంతగానో సహకరించాలని నల్ల మంగయ్య గారి కుటుంబ సభ్యులందరినీ కోరుతూ అలాగే ఈ నిత్యానందాన కార్యక్రమానికి సహకరించి అన్నదానానికి సహకరించే దాతలు ఎవరైనా ఉంటే పెళ్లి రోజులు పుట్టినరోజులు పెద్దల జ్ఞాపకార్థాలకు అన్నదానం చేయవలసిన వారు మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.